బొద్దింకల పార్టీ, అభిజిత్ దీకే ఉద్యమాలు, మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. దేశంలో ఏం జరుగుతోంది? మరి జరిగిన పరిణామాలని విశ్లేషించుకుంటే మామూలుగా ప్రతి ఛానలు ఏదో ఒక ఫేవరిజంతో, ఏదో ఒక అనుకూలతతో అటువైపు అవునని, ఇటువైపు కాదని చర్చలు, మరి రకరకాల వీడియోలతో మన రోజులంతా గడిపేస్తున్నాం. మనకిది సామాన్యమే. ఏదో ఒక ఇష్యూ తీసుకోవటం, రోజులు గడిపేయటం, మళ్ళీ ఇంకో ఇష్యూ. మరి ఇలా ఎంతకాలం, ఎన్ని జనరేషన్స్, మరి 3 జనరేషన్స్ చూడటం జరిగింది. మరి వచ్చే 2-3 జనరేషన్స్ ఇలా జీవితాన్ని కాలక్షేపం చేయటమేనా మన బతుకులకి ఏమన్నా నిజమైన పరిష్కారం లభించే దారి ఏమన్నా ఉందా? నేను అవును అంటే నువ్వు కాదు అని, నువ్వు కాదు అంటే అదేదో అని మూడోవాడు. ఇలా మన జీవితాలు తెల్లారటమేనా జనరేషన్ టు జనరేషన్ మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరు ఏమిటి అనేది స్పష్టంగా క్లారిటీగా తెలుసుకుందాం. ముందర రాజీనామా చేయటం. ఈ రాజీనామా చేయటం అనేది ఎందుకు జరిగింది? మరి ఉద్యమానికి లొంగి చేశారా? దేనికి చేశారు? అక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఏదో ఒక సంచలనం. ఆ సంచలనం ఎలా ఉండాలంటే ప్రపంచం మొత్తం గమనించి ఇక్కడ ఏదో జరుగుతోంది, ఏదో అయిపోతుంది అని భ్రమ కల్పించటం కోసం జరిగిన చర్య. మరి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చెయ్యబోతున్న ఇంకొక పూట ఉంటే జరిగే అనర్థాన్ని నివారించడానికి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీళ్ళు చెయ్యాలనుకున్నది తన సొంత తల్లిని నడి రోడ్డు మీద వివస్త్రం చేయడం, అది ప్రపంచానికి మొత్తాన్ని చూపించటం వీళ్ళ ప్రయత్నం. ఏంటది? తన సొంత తల్లి అభిమానాన్ని, సిగ్గుశరాన్ని లేకుండా చేయటం వీళ్ళు చెయ్యబోతున్న, ఇంకా చెయ్యాలనుకుంటున్న కార్యక్రమాలు. మరి అటువంటి దారుణమైన స్థితిని ఒక సున్నితమైన వ్యక్తి ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేయడం జరిగింది. రాజీనామా అనే వస్త్రంతో మన దేశ పరువుని, కన్న తల్లి పరువుని, మానాభిమానాల్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడటం జరిగింది రాజీనామా అనే వస్త్రంతో. మరి అటువంటి ఆ విధంగా కాపాడిన వ్యక్తిని మరింత దూషించటం, మరింత సిగ్గుశరం లేని విధంగా నిజంగానే వారి పేరుకు తగ్గట్టు బుద్ధి జ్ఞానాన్ని, బొద్దింకలు నీచమైన వాళ్ళ విషవాయువుల్ని, రోగాల్ని కల్పించే, సమాజం మొత్తానికి రోగాల్ని కల్పించే విధంగా బిహేవ్ చేస్తూ కన్న తల్లినే అవమానించి అది కాపాడిన వ్యక్తిని అవమానిస్తూ మేమేదో విజయం సాధించామని మరి విర్రవీగుతున్న, మేము ఇలానే చేస్తాం ప్రతిసారి అంటూ మరి ఏదో విజయం సాధిస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని అనుకుంటూ చివరికి వాళ్ళ కన్న తల్లినే అవమానించే వ్యక్తులు ఇక ముందు చేయబోతున్నవి మీ కన్న తల్లి, మీ అక్కా చెల్లెళ్ళు వీళ్ళ పరువులు తీయటం తప్ప, దేశ పరువుని తీయటం తప్ప, తద్వారా ఆల్రెడీ వచ్చిన 10 రూపాయలని, నీచమైన పరువు ప్రతిష్టల్ని, వాళ్ళ నీచమైన బొద్దింకల జాతిని పెంచుకుంటూ జనాలకి రకరకాల రోగాల్ని కల్పిస్తూ, మానసిక రోగం ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అంటూ సమాజాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడం తప్ప ఇక్కడ వేరే కార్యక్రమం ఏమీ లేదు. సొంత తల్లినే అవమానించిన మీ తల్లి, నా తల్లి ఏమి లెక్క వాళ్ళకి. మరి
చైతన్యంగా ఉండాల్సిందెవరు? మనం. సరైన విషయాన్ని తెలుసుకోవాల్సిందెవరు? మనం. మరి ఇది విజయమా? ఎవరి విజయం? దేశ పరువు ప్రతిష్టల్ని, అభిమాన మానాల్ని కాపాడిన వ్యక్తా? సిగ్గు శరం లేకుండా దాన్ని కూడా మా విజయం అంటూ రోడ్డు మీదకెక్కిన బొద్దింకలదా? మరి ఇది ఒక విధంగా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయమైతే, రెండవది వీళ్ళ తత్వం ఏంటంటే, ఎవరెస్ట్ మీదకెక్కి, ఎవరెస్ట్ మీద షిట్ చేసి అంటే ఏరిగి మరి తప్పదు. ఈ బొద్దంకులు వీళ్ళ బుద్ధి, జ్ఞానానికి ఇట్లాంటి పదాలు వాడాల్సిందే. ఎవరెస్ట్ మీద షిట్ చేసి, నేను ఎవరెస్ట్ కన్నా ఎదిగాను అని ఫీల్ అవుతున్న అధములు. ఏంటది? చేయకూడని పని చేసి, ఎవరెస్ట్ శిఖరాన్ని నా షిట్‌ని పోల్చుకుంటే దానికంటే నేను ఎక్కువ ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎదిగిపోయాను అనుకున్న దౌర్భాగ్యమైన, నీచమైన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ ప్రవర్తన ఇవి. కన్న తల్లిని అవమానించడం, ఏది బహిరంగంగా అందులో ప్రపంచం మొత్తానికి చూపిస్తూ, అది మన విజయంగా భావించడం. వ్యక్తిగతంగా ఇప్పుడే చెప్పాను. ఎవరెస్ట్ కన్నా నేనే అదిగి చాలా ఎత్తుగా ఉన్నాను. ప్రపంచం మొత్తం మమ్మల్ని గుర్తించండి. మీ వాస్తవాలేంటో ముందు ముందు తెలుస్తాయి. ఇది తలంటూ ఛానల్ ఉపది సంస్థ నుంచి వచ్చే డైలీ మన మానసిక దౌర్బల్యం మనం పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళం పెంచుకుంటున్న మనసులోని మానసిక దౌర్బల్యాన్ని, సామాజిక దౌర్బల్యాలని, వ్యక్తిగతమైన దౌర్బల్యాల్ని అన్నిటినీ వదిలించి తలంటు పోసి వదిలించే కార్యక్రమమే ఈ తలంటు ఛానల్. మరి ఇట్లాంటి స్పష్టమైన అవగాహన కల్పిస్తూ ప్రతి విషయాన్ని, సమస్యని సరిగ్గా 100% సత్యంతో ఎనలైజ్ చేస్తూ, అంతకంటే స్వచ్ఛంగా దానికి కంప్లీట్ సొల్యూషన్ చూపించడం అనేది మన తలంటు ఛానల్ చేసే పని. మరి ఈ సిరీస్‌లో భాగంగా మరి 6-10 వీడియోలొస్తాయి. కంప్లీట్‌గా మీ ఆలోచన విధానాన్ని, మీ జీవన విధానాన్ని, మీరు ముందు తీసుకునే నిర్ణయాలని ఏ విధంగా సహేతుకంగా ఉండేట్టు చేయడమే మా పని. ముందు జీవితంలో మనం చేస్తున్నదేంటి, మనం వింటున్నదేంటి, మనం ఆలోచించాల్సిన విధానం ఏమిటి అంటూ ప్రతి వీడియోతో మిమ్మల్ని ఎనలైజ్ చేస్తూ, మీకు అవగాహన కల్పిస్తూ, ప్రతి వీడియోతో 1,00,000 రెట్లు మీ జ్ఞానాన్ని డెవలప్ చేయడం, మీ అవగాహన స్థాయిని, మరి ఆలోచించే విధానాన్ని అన్నీ మార్చటం మా పద్ధతి. ఇది ఎవరికి, ఒక పార్టీకి, ఒక సిద్ధాంతానికి, ఒక భావజాలానికి, ఒక జ్ఞానానికి, ఒక అర్థం పర్థం లేని కుల, మత, జిడ్డు వ్యవస్థల నుంచి దూరంగా ఉండే ఆలోచన విధానం, సంపూర్ణమైన, అత్యాధునికమైన, మీరు ఊహించనంత ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఉండే మన జీవన విధానం. ఆ జీవన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళం అందుకోవటం కోసం మరి ప్రస్తుత సమస్యల్ని, ఏ రోజు సమస్యల్ని ఆ రోజు అనలైజ్ చేసుకుంటూ మన వీడియో ద్వారా మరి ముందుకెళ్దాం. మీరు తెలుసుకోవాల్సింది మరి ఇటువంటి సమస్యలని ఇప్పుడు చేసిందే కన్నతల్లిని అవమానించడం. అదే వీళ్ళు కంటిన్యూస్‌గా చేయబోతున్నారు. దానికి మీరేం చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఏం చేయాలో ముందు ముందు వీడియోలో చెప్దాం. మరి ఇంకొకసారి వీళ్ళ తత్వాన్ని మరొకసారి మరొక పాయింట్‌తో అనలైజ్ చేసుకుందాం. ఒక ఉన్మాది, ఒక బాలుడు, లేదా ఒక అవగాహన లేని, జ్ఞాన ప్రవృత్తిని లేదా అర్థం పర్థం లేని విషయాల్ని బ్రెయిన్‌లో ఎక్కించుకున్న వ్యక్తి ఒక ఆయుధాన్ని, కత్తి పట్టుకొని వీరంగం చేస్తుంటే ఏం చేస్తారు? అతను చేసేదేంటి?
తనకి తాను పొడుచుకోవడం గానీ, ఎదుటివాడిని గాయపరచడం, చంపడం గానీ చేయడం. ఆ ఉన్మాదం, ఉన్మత్తలో ఉన్నప్పుడు 2 రకాల డెసిషన్స్ ఉంటాయి. లాగి పెట్టి కొట్టి ఎక్కడ చేర్చాలో అక్కడ పిచ్చి ఆసుపత్రా లేదా ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చావు. లేదు ఇట్లా ఇప్పట్లాగా వాళ్ళని కామ్‌గా చేస్తూ ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా సరే అదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అది కొంచెం అవగాహన చేసుకోవడానికి స్థిరత్వం కొంచెం కావాల్సొస్తది. ఆవేశపూరితంగా 4 కొట్టి పక్కన పడేయొచ్చు గదా! అని అనిపిస్తది. కానీ శాశ్వతమైన విధానాలతో ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ముందుకెళ్ళటం అనేది ప్రస్తుత నాయకుల విధానం. ఆ విధానంలోనే ఆ ఉన్మాదిని, ఉన్మత్తుని చేతిలో కత్తి పట్టుకొని వీరంగం చేస్తున్న వ్యక్తిని కామ్ డౌన్ చేయటం కోసం వాళ్ళు ఆ ఉన్మత్తులో ఏదన్నాడో, ఏం చేశాడో వాళ్ళకి కావాల్సింది చేయడం అనేది రాజీనామా చేయడం అనేది జరిగింది. ఇక్కడెవరు మీరేం మహామేధావులు గాదు. ఇందాక చెప్పినట్టే యూ ఆర్ ఎ షిట్. నేనింకా ఎవరెస్ట్ శిఖరం మీద మీరు చేశారని చెప్తున్నాను. మీకు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే జ్ఞానం గాని, శక్తియుక్తులు గాని మీకు లేవు. యూ ఆర్ ఎ షిట్. పైనుంచి కింద దాకా నిలువెత్తు షిట్. మరి ఈ షిట్ నుంచి రోగాలు, పురుగులు, మరి సామాజిక దౌర్బల్యాలు బయటికి రావటం తప్ప ఇటువంటి వ్యక్తుల వల్ల జరిగేదేమీ ఉండదు. అది వారి నోటితోనే చెప్పిస్తాం. వారి స్థాయి ఏంటో చెప్తాం. మరి అర్థం చేసుకునే విధానాన్ని, తత్వాన్ని నేర్చుకోండి. ఇప్పటిదాకా జరుగుతున్నది కళ్ళకి నిజమని ఏమిటో స్పష్టంగా ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలో తెలుసుకోండి. మరి కొంతన్నా అవగాహన కలిగిందని భావిస్తున్నాం. వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఒక్కొక్కళ్ళు ఎవరు? ఈ పార్టీ ఏంటి? మరి ఎవరు ఏం చెయ్యాలి? అక్కడ ఏం జరిగింది? ఎవరు ఏమి చెయ్యాలి? కోర్టులు ఏం చేయాలి? మరి ఆ ఉద్యమంలో పాల్గొన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెయ్యాలి? ఇక ముందు ఇటువంటివి జరగకుండా బుద్ధి, జ్ఞానం, విచక్షణ జ్ఞానం మనకేమన్నా ఉందా? ఇది ఏ యుగంలో బతుకుతున్నాం? ఏ యుగం? ఏ యుగంలో ఇట్లాంటి అనాగరికమైన మధ్యతర ఇది మధ్యయుగపు కనీసం 2000, 4000 ఏళ్ల క్రితం ఆది మానవుల్లాగా బిహేవ్ చేస్తూ మేమే కరెక్టు, మేమే ఇది అనుకునే తత్వాన్ని ఏమంటారు? మరి ఆధునిక ఏ జమానాకు సంబంధించిన జీవన విధానం ఒక సైన్స్‌లోనే కాదు, సామాన్యుడి జీవితంలో కూడా ప్రవేశపెట్టడం. మరి ఇటువంటివన్నీ తెలుసుకోవడానికి ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఉపది సంస్థ వారి తలంటూ ఛానల్ రెండో భాగంలో కలుసుకుందాం. ఒక్కొక్కరు ఏమిటో, ఒక్కొక్కరి జీవితం ఏమిటో, ఎవరు ఏం చెయ్యాలో స్పష్టంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.